ఎందిరా ఈ లౌడల జనరేషన్ ఒక్క ముక్క కూడా అర్థమైతలేదు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే డ్రమ్ములు కుక్కర్లు ఇవి గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు సరేలే లవ్ మ్యారేజ్కి షిఫ్ట్ అయ్యి లవ్ మ్యారేజ్ కాడికి వెళ్దాం అనుకుంటే మా ఫ్రెండ్ గారు ఒక స్టోరీ చెప్పిండు. ఆ స్టోరీ విన్నాక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయినా. నాకైతే ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. ఒకటే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకరిని లవ్ చేస్తుంది. జస్ట్ టైటిల్ ఏంటనే మీకు ఇంత ఘోరంగా అనిపిస్తుంది కదా. స్టోరీ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. లవ్ మ్యారేజ్ మీద కూడా మీకైతే ఇంట్రెస్ట్ పోద్ది పక్కా చెప్తున్నా. ఇది రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ. మా ఫ్రెండ్ గారు బ్యాచులర్ రూమ్ తీసుకున్నప్పుడు ఇంటి పక్కన జరిగిన స్టోరీ అయితే నాతోనే షేర్ చేయడం అయితే జరిగింది. అది నేను మీతోనైతే షేర్ చేయడం అయితే జరుగుతున్నా. అండ్ ఈ వీడియోలో నేనైతే ఏదైనా అమ్మాయి గురించి తిట్టినా లేదన్నా అబ్బాయి గురించి తిట్టినా అది అందరు అబ్బాయిలను ఉద్దేశించి కాదు. ఈ వీడియోలో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న లత్కూర్ పనులు చేసే అమ్మాయిల గురించి మాత్రమే నేనైతే మాట్లాడుతున్నా. అంతేగాని ఏదో ఒకటి అందరు అమ్మాయిలు అట్టుంటారని కామెంట్లు అయితే వేయకండి. అండ్ లైఫ్ స్టైల్ స్టోరీస్లో మీకు సంబంధించిన స్టోరీస్ ఎలాంటి స్టోరీస్ అయినా మన ఛానల్లో విందాం అనుకుంటే రియల్ స్టోరీస్ ఇక్కడ మనతున్న ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి. మీ స్టోరీ అయితే మనతో షేర్ చేసి మన వ్యూయర్స్కి అయితే మోటివేషన్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంత మంచి వీడియో రీచ్ కావాలంటే లైక్ కావాలి కదా. లైక్ చేస్తేనే వీడియో రీచ్ అవుతుంది. సో మంచి వీడియో కాబట్టి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి. ఫస్ట్ ఇదంతా ఇక్కడే స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ గాడు హైదరాబాద్కి వెళ్ళిన కొత్తలో కాదు ఆడంటే ఇంతకుముందు 2 years బ్యాక్ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ రీసెంట్గా మొన్న హైదరాబాద్కి అయితే వెళ్ళినప్పుడు హాస్టల్లో ఏముండడు అని చెప్పేసి కొందరు అన్న వాళ్ళతో కలిసి బ్యాచులర్ రూమ్ అయితే తీద్దాం అనేది ప్లాన్ చేసిరు. సో కుకట్పల్లిలో అయితే వీళ్ళైతే రూమ్ అయితే ఎత్తుకుడు అయితే స్టార్ట్ చేసిండు. అండ్ బ్యాచులర్ రూమ్కి ఇక్కడికైతే సంబంధం అంటే ఇక్కడ నుంచి మనకైతే మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. మా ఫ్రెండ్ గారు రూమ్ ఎతికిన తర్వాత రూమ్ అయితే దొరికింది. ఒక 2 floors బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్ అయితే వీళ్ళకైతే ఖాళీ అయితే దొరికింది రూము. సో వీళ్ళైతే వెంటనే ఆ రోజైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే షిఫ్ట్ అయిపోయారు. పైన అయితే ఎవరో అయితే ఉన్నారో ఒక అమ్మాయి, ముగ్గురు పిల్లలు అంటే ఒక అమ్మాయి ఏజ్ 8 years ఉంటుంది, ఇంకొక అబ్బాయి ఒక 5 years ఉంటుంది, ఇంకొక చిన్న బాబు ఒక పుట్టి 2 years అయితే ఇంకోవచ్చు ఇంతే. అండ్ వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్టోరీ పైన ఇప్పుడైతే ఎవరైతే ఈ బ్యాచులర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారో పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు చూడండి, వాళ్ళ గురించి ఈ స్టోరీ అయితే ఉంటుంది. అసలు ఈ బ్యాచులర్స్కి ఈ స్టోరీ ఎట్లా తెలిసిందో కూడా మనమైతే చెప్దాం. 2 months అయిపోయిన తర్వాత ఆ బ్యాచులర్ రూమ్లో ఉన్న ఒక కుర్రాడు, అదే మా ఫ్రెండ్ గాడు, ఏంటంటే నైట్ షిఫ్ట్ అయిపోయింది, 2 అవుతుంది టైము. ఆ నైట్ 2 o'clockకి ఇంటికి అయితే వచ్చిండు. ఇంటికి వచ్చేటప్పుడు పైన నుంచి ఒక వ్యక్తి దిగుతుండు, సెకండ్ ఫ్లోర్ నుంచి ఒక వ్యక్తి దిగుతుండు. ఇతను ఎక్కడ ఊళ్ళేదే ఇక్కడ ఎందుకున్నా అని మనసులో అనుకున్నాడు. ఆయన దిగే టైంలో ఇప్పుడు మా ఫ్రెండ్ గారు డోర్ తీయడానికి పోతుండే, ఆయన మెట్లకెళ్ళి దిగుతుండా. మా ఫ్రెండ్ గారిని చూసాడు, మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. తర్వాత ఇది మా ఫ్రెండ్ గారు లోపలికి వెళ్ళిపోయాడు. దాని గురించి ఒక 2 నిమిషాలు ఆలోచించి లైట్ మనకి ఎందుకులే ఈ విషయాలు అసలు ఏందో అనుకొని, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వేరు, ఇక్కడ పైనుంచి వచ్చిన వ్యక్తి వేరు. సో మా ఫ్రెండ్ అని కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. తర్వాత లైట్ తీసుకొని వదిలేసిండు. అలా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే పక్కింటి ఆంటీ నార్మల్గా వీళ్ళు బయట కూర్చునేటప్పుడు మా ఫ్రెండ్ గాడును పక్కిన ఆంటీ ఉంటే వాళ్ళతో కూర్చొని అయితే టైంపాస్కి నైట్ ముచ్చట్లు పెడుతుంటే ఆ పక్కింటి ఆంటీ ఏదో స్టోరీ అంటే లైక్ బాగా ట్రస్ట్ చేసి అతన్ని ఇక్కడ జరుగుతున్న స్టోరీ అయితే చెప్పింది. అప్పుడు చెప్పినప్పుడు ఇతను అడిగిండు, పైనుంచి ఒక అబ్బాయి వచ్చిండు ఆంటీ, అతను ఎవరు అని అడిగిండు. ఇక్కడ ఆ ఆంటీ స్టోరీ చెప్పడం అయితే స్టార్ట్ చేసింది. ఒక ఊర్లో, హైదరాబాద్ కొంచెం దూరమే, ఊరు పేరు అంతా ఐడియా లేదా అని కూడా నాకు ఐడియా లేదని చెప్పేసి సరే ఒక ఊరు అని పెట్టుకుందాం. ఆ ఊర్లో ఈ అమ్మాయి ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఎవరు లేరు. ఒక చిన్న హౌస్ రెంట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళేది, వచ్చేది ఇంటికి, ఇదే చేసేది. కాలేజీలో లేకపోతే వర్క్ చేసుకొని వచ్చేది. అండ్ తర్వాత ఈ అమ్మాయి ఉన్న ఇల్లు పక్కనే ఇప్పుడు ఇక్కడ ఇంటి పక్కన ఒక ఆంటీ ఉన్న చూడు, ఆ ఆంటీ అయితే ఉండేది. ఈ అమ్మాయి లైక్ నార్మల్గా రోడ్ మీదకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడా, ఇప్పుడు ఎవరైతే ఈ హస్బెండ్ ఉన్నారో అతనైతే పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక 1 year తర్వాత 1 year దాకా అట్లా నడిచి లవ్ అనేది జనరేట్ అయ్యింది. వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు అండ్ పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు. బట్ ఆమెకి తోబట్టులు కానీ ఎవరు లేరు, ఎక్కువ తెలిసిన లేరు. సో మన లేరు కాబట్టి ఎవరు ఆమె దగ్గర ఎక్కువ రారు కాబట్టి సో ఎవరు లేరు. ఇక ఈ పక్కింటి ఆంటీ ఏం చేసిందంటే సరే దగ్గరుండి మనమే పెళ్లి చేద్దాంలే, వీళ్ళు కొంచెం బతుకుతారని చెప్పేసి వాళ్ళకైతే దగ్గరుండి పెళ్లి అయితే చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఈ పక్కింటి ఆంటీ అయితే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల
అక్కడ ఊరు నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఏమైనా జాబ్ చేద్దామని అయితే హైదరాబాద్కి వచ్చిరా, అదే కుక్కట్పల్లికి వచ్చిరి. పక్కింటి ఇప్పుడు ఉన్న రూమ్కి అయితే షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. షిఫ్ట్ అయిన తర్వాత ఒక 5 months తర్వాత ఆమె కాల్ చేసింది. కాల్ చేసి అక్క ఆయన జాబ్కి వెళ్తుండు, కొంచెం పైసలు మాకు సరిపోతలేవు, నేను కూడా ఏదైనా జాబ్కి వెళ్తా అని చెప్పేసి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు అన్నమాట. ఈడకి షిఫ్ట్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత ఏదైతే ఈ బ్యాచులర్స్ వచ్చారో ఈ బ్యాచులర్స్ షిఫ్ట్ అయ్యారు. అండ్ ఇప్పుడైతే స్టోరీ ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి వర్క్ ప్లేస్ ఉందా. ఇప్పుడు ఆ అమ్మాయికి ముగ్గురు పిల్లలు. ఈ అమ్మాయి ఇప్పుడు వర్క్కి వెళ్తుంది. సంథింగ్ ఇక హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవలు జరుగుతుంటాయి. తాగినప్పుడు అతను వచ్చినప్పుడు అతను 2-3 రోజులకు ఒకసారి వస్తాడు. ఎందుకంటే ఆయన ట్రక్ నడపనీకి వేరే రాష్ట్రాలకు వెళ్తాడు కాబట్టి 2-3 రోజులకు ఒకసారి వస్తాడు. సో వచ్చినప్పుడు ట్రక్లో నడుపుతూ కొంచెం ఈమెకి లైక్ ఏంటంటే కొంచెం చిరాకు వేసాడు. అది అయితే స్టార్ట్ అయింది. ఇది ఎవరి ఫ్యామిలీ అయినా కామన్గా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ చిరాకు టైంలో వాళ్ళు ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తుందో ఆమె ఇక్కడైతే వర్క్ చేస్తుందో అక్కడ ఒక అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటిదంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళైన అబ్బాయికి ఈమె పరిచయం అయ్యిండు. వీళ్ళ మధ్యలో లవ్ అయితే జనరేట్ అయింది. నాకు ఇది చెప్పినప్పుడు వాడినే కొట్టడం బుద్ధి అయింది. ఏందిరా పెళ్ళైనా ఇంకోళ్ళు పెళ్ళి వేసుకుని, అది కూడా 3 పిల్లలు ఉన్నారు, ఇంకొకరిని లవ్ చేసుడు ఏందని మెంటల్ వేసింది. మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో లవ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ విషయం వాళ్ళ హస్బెండ్ తెలిసిందంటే తెలిసింది, అది ఎట్లా తెలిసిందో కూడా చెప్తా. లవ్ జనరేటర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ విషయం ఈ పక్కింటి ఆంటీకి కూడా తెలుసు. వీళ్ళిద్దరు, ఎందుకంటే ఆంటీ కూడా అక్కడనే వాక్ చేస్తుంది. కానీ ఆంటీ ఏం చేసిందంటే సరే వాళ్ళ హస్బెండ్తో గొడవలు అవుతుందని ఆమె కూడా నార్మల్ తీసుకున్నది. ఇది ఇంకా షాకింగ్. కొన్ని రోజులు అయితే వాళ్ళ లవ్ ట్రాక్ నడుస్తూ ఉన్నది. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ అయితే పైసలు పెడుతుండు, వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తుండు, స్కూల్ ఫీజులు కట్టుకుంటుండు, ఈమెకు పైసలు ఇస్తుండు. అప్పుడప్పుడు తాగినప్పుడు మాత్రం వాళ్ళ హస్బెండ్ కూడా 3-4 రోజులకి ఇంటికి రాడు. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ అమ్మాయి ఎవరు లేని టైంలో ఆ అబ్బాయిని రోజు, అంటే హస్బెండ్ అయితే 3 రోజులు పోతాడు కదా, రోజు నైట్ పిలిపించుకునేది. ఆ పిల్లల్ని ఏంటంటే ఈ పక్కింటి వాళ్ళ రూమ్లో ఆ పిల్లల్ని అయితే ఉంచేది. అండ్ నైట్ అంతా పని కానిచ్చుకొని 2-3 వరకు వెళ్ళిపెట్టాడు. అదే ఆ టైంలోనే మా ఫ్రెండ్ గారు అయితే చూసిండు ఒకసారి. ఇట్లా రోజు జరిగేది సిచ్యువేషన్, ఇది రోజు జరిగేది. ఇది ఆన్ పైసలు తినుకుంటా, ఆన్తో వండుకుంటా, వీనితో వండు. ఆని లవ్ చేసింది, ఈయన లవ్ చేసింది. వాడు తాగుతున్నాడని చెప్పి మళ్ళీ ఈయన లవ్ చేసింది. ఓకే, పెళ్ళి అయింది, లవ్ చేసుకున్నావు, సరే మీకు నచ్చుతలే అనుకుంటే పిల్లలున్నా ఏదున్నా విడాకులు తీసుకొని ఇద్దరు సపరేట్ వెళ్ళిపోతే ఒక రీతి. విడాకులు తీసుకోకుండా ఏం చేసుకోకుండా ఆన్ పైసలతో తిరుక్కుంటా ఈయనతో చేసాడు తప్పు కదా. అతి ఘోరమైన తప్పు. అసలు లవ్ మ్యారేజ్ చేసుకుందామంటే భయం స్టార్ట్ అయింది ఇందుకే. తర్వాత ఏమైందంటే ఎంత ఘోరం ఉంటారా అని ఆ ఆంటీతో మాట్లాడేసి వీళ్ళు వెళ్ళిపోయాక ఒక 3 days తర్వాత వీళ్ళ బ్యాచిలర్స్ రూమ్లో ఒక బర్త్డే పార్టీ అయితే జరిగింది. సో దానివల్ల వీళ్ళైతే మొత్తం టాప్ ఫ్లోర్కి వెళ్ళి చిన్న బీర్ సెటప్ అయితే తెచ్చుకొని తాగుడైతే చిల్లవుడైతే స్టార్ట్ చేశారు. చిల్లవుడు స్టార్ట్ అయ్యే టైంలో కింద ఏం జరుగుతుందంటే వాళ్ళ హస్బెండ్ 9 o'clockకి డ్యూటీకి వెళ్ళాలి. బట్ ఆమె ఏంటంటే అతనికి ఏమని చెప్పింది, 9 o'clockకి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడు, ఇంటికి వచ్చేసి నువ్వు అని చెప్పింది. ఇక్కడ వాళ్ళు 9 o'clockకి హస్బెండ్ డ్యూటీకి వెళ్ళకుండా కొంచెం డిలే అయింది, 10 o'clock వెళ్తా అని చెప్పిండట. చెప్తే అంతలోపే ఇతను ఎంటర్ అయ్యాడు. ఎవరు? రహస్య ప్రేమికుడు. ఇతను ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏమైందంటే వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఇవ్వాలని అన్నాడు. ఇక్కడ పెద్ద డిస్టెంట్ తెలుసా, వీనికి వాడు ఉన్నాడని తెలుసు, వాడికి వస్తున్నది తెలుసు. ఎందుకంటే ఇట్లా ఒకళ్ళు ఇంటికి వస్తున్నంటే పక్కన వాళ్ళు చెప్తారు కదా, ఇది కూడా మీకు డౌట్ వచ్చి ఉంటే పక్కన వాళ్ళు చెప్తారు కదా, అట్లా చెప్పాడు. వీడేం చేసుకున్నాడంటే సరే నా పిల్లల కోసం అని ఉన్నాం, అది ఎట్లా పోనీ, అది ఏమైనా వేసుకుని అది ఖరాబ్ అవసరం లేదు అని ఉన్నది. కానీ ఎంతైనా వాని ముందరనే ఆడొచ్చిందనుకో ఎట్లుంటుంది రియాక్షను, ఘోరంగా ఉంటుంది కదా. అప్పుడు ఏమైందంటే ఎవర్రా నువ్వు అని వాడు రేజ్ అయ్యిండు. ఈడేమో నువ్వెవర్రా, ఇది నాది అది అనుకుంటా వీడు కొట్టడం అయితే స్టార్ట్ చేసాడు. ఇక్కడ పెద్ద వింత ఏంటంటే ఈడ కొడుతున్నప్పుడు ఆ అమ్మాయి కొట్టటోని ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ హస్బెండ్ ఉన్నాడా, హస్బెండ్ కొట్టడానికి టైంలో ఆయనకి అంత శక్తి లేదు, వాడైతే కొట్టుడైతే స్టార్ట్ చేసిండు. అప్పుడు ఆమె అయితే ఏం ఆపలే, ఇట్లా సైలెంట్గా ఉన్నది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చిర్రు ఆపనీకి, బట్ ఆమె అయితే ఏం ఆపలే. తర్వాత వాళ్ళ ఏదైతే ఒక అమ్మాయి ఉన్నదో ఏడ్చుకుంటా ఈ బ్యాచులర్స్ ఉన్న మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చింది. వచ్చి ఏమన్నా అంటే మా పాపని ఎవరు కొడుతున్నారు, మా పప్పని ఎవరు కొడుతున్నారు, కొంచెం రా అంటే వీళ్ళు సడన్గా కిందికి వెళ్ళి చూస్తే అక్కడ అంటే వీడిని కొడుతుండు. వీళ్ళ బ్యాచులర్స్కి పిచ్చి, అంటే వీళ్ళు వేసింది చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, భయపడుతారు అసలే అని చెప్పేసి వీళ్ళు ఏం చేసిర్రు, ఆ రహస్య ప్రేమికుడిని అయితే 2-3 దెబ్బలు కొట్టుడంటే అతను నార్మల్ అయిపోయాడు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అతన్ని కొడుతురు కదా, కొట్టే టైంలో ఏమైందంటే అప్పుడు ఆపని వాళ్ళ హస్బెండ్ కొట్టేటప్పుడు ఆపని ఆమె ఇప్పుడు వచ్చి అతను కొట్టకండి, అతను మంచోడు, అతను కొట్టకండి, ఏం తప్పలేదు, మా హస్బెండ్ తప్పని చెప్తుంది.
ఓరికి అమ్మ ఇంత గలీజ్గుందా, చిచ్చి చిచ్చి చి. తర్వాత నువ్వు మీ పంచాయతీలు మాకు సంబంధం లేదు అని మా ఫ్రెండ్ గారు అయితే, మీ పంచాయతీలు మాకు సంబంధం లేదు, మీరు ఏదైనా చూసుకొని ఫ్యామిలీస్ ఉన్నారు ఏదైనా ఇక్కడికి మాత్రం రాకండి అని చెప్పేసి అతను ఎల్లగొట్టి అతను పంపించేసి, అతనికి పిల్లలు బిడ్డలు ఉన్నారు, అతను కూడా వచ్చినాడు కూడా పిల్లం బిడ్డలు అయితే ఉన్నారు, పిల్లం ముందే ఇద్దరు బిడ్డలుగా వచ్చిన తెలిసి అంత క్లారిఫికేషన్ లేదు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈతను ఏం చేసిండంటే ఆ అమ్మాయిని తుక్కు కొట్టిండు. వేసి కొడితే ఇక్కడ ఈ దవడ మొత్తం ఇది పలిగిపోయి ఇక్కడ 3 కుట్లు పడ్డాయి ఆమెకి. మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఆ సిచ్యువేషన్ జరగదు కాబట్టి అలా అయితే ఆపి ఆ పంచాయతీలో ఏదైతే ఉందో మీరు అయితే రేపు చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ అక్కడ నైట్ అయితే బిల్డింగ్ మీద వండుకున్నారు. ఏదైతే కుట్టిండ్రు ఆమె అయితే హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించుకొని వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం చేసిందంటే అతనికి ఏంటంటే లైక్ నాకు అతను చేసింది కూడా కొంచెం లత్కుర్ పని లెక్క అనిపించింది చెప్పినాక. ఈనండి ఏమైందంటే ఇప్పుడు ఇతను వాళ్ళ పిల్లలకి ఫీజు కట్టుకున్నాడు, అన్ని కట్టుకున్నాడు, ఆయన రూమ్ రేట్ కట్టుకున్నాడు, సామాన్లు కొనుక్కున్నాడు, అంత బాగా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తారు, ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళి కొట్టుకోవాలి. కానీ ఇతను ఏం చేసింది తెలుసా, నైట్ 4 గంటలకి ఆ బ్యాచులర్స్ దగ్గరికి వచ్చేసి అతనికి కొంచెం ర్యాపిడో బుక్ చేసుకోవడం అవి తెలియదు. అతనికి వచ్చేసి వాళ్ళ బ్యాచులర్స్ లేపి నాకు ర్యాపిడో బుక్ చేసుకోరా, నేను వెళ్ళిపోతా, మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా అంటే, మేమన్నాం ఎక్కడికి వెళ్ళిపోతావు, స్కూల్ ఫీజులు అవన్నీ కట్టినా కదా, ఇక్కడనే ఉండొచ్చు కదా, ఆమెను వెళ్ళగొట్టచ్చు. లేదు నేను వెళ్ళిపోతా, ఇక్కడ ఉంటే నడవదా అని చెప్పేసి అతను నైటే ఆ పిల్లల్ని తీసుకొని అయితే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయిండు. ఎక్కడికి వెళ్ళిపోయిండో కూడా ఐడియా లేదు, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయిండో ఎక్కడికి వెళ్ళిపోయిండో లేదు. ఈమె అక్కడ ఉంది, ఆ సామాన్లు అక్కడే ఉన్నాయి. నాకైతే ఇది కూడా లత్కూర అంటే లైక్ ఆమెను వెళ్ళగొట్టేసి వీళ్ళ పిల్లలు బాగా భవిష్యత్తు తీసుకోవచ్చు కదా, ఎక్కడ ఉన్నాడో ఏం చదివిస్తుండో ఏందో తెలియదు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈమెం చేసిందంటే మళ్ళీ ఒక 2 days తర్వాత అతను పిలిపించుకున్నది ఈ ఓనర్స్కే. ఇప్పుడైతే రూమ్ రెంట్ ఉన్న ఓనర్స్కి పిచ్చిలేసి ఇంట్లోకి వెళ్ళగొట్టిర్రు. సో అతను వచ్చి సామాన్లు షిఫ్ట్ చేయించుకొని రూమ్లోకి వెళ్ళి అయితే షిఫ్ట్ చేసి దాని చుట్టుపక్కల సైడ్లోనే ఆమె ఒక రూమ్ రెంట్ తీసుకొని ఉంటాడు. ఇదిగా రెగ్యులర్గా వాళ్ళ మధ్యలో అయితే నడుస్తుంది. ఇక ఏది రహస్య ప్రేమికుడును ఈ అమ్మాయికి మధ్యలో జరుగుతుంది. ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళిండో అతను ఎక్కడికి వెళ్ళిండో ఎవరికైతే తెలియదు. ఈ స్టోరీ నాకు మీకైతే అనిపించింది ఇంత చీప్ లత్కూర్ వేస్ట్ గాలు కూడా ఉంటుర్రా అని అయితే అర్థమైంది. అమ్మాయిని తిడుతున్నా, అబ్బాయిని తిడుతున్నా, అబ్బాయి కూడా తప్పేయడు. ఏది ఆ రహస్య ప్రేమికుడు వానికి పిల్ల ఉన్నది వచ్చి ఏదే చేసుకుంటున్నా ఈ అమ్మాయి. ఓహో వాడు ఇంత తాగుబోతాడైనా, ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఉన్న హస్బెండ్ ఎంత తాగుబోతాడైనా విడాకులు ఇచ్చానా వేరే ఏమైనా చేసుకోవచ్చు, కానీ విడాకులు లేకుండా చేసుకోవడం చాలా తప్పు. ఈ స్టోరీ అయితే ఇలా అయితే జరిగింది. ఇది చెప్పినప్పుడైతే నాకైతే మెంటల్ లేసింది. మళ్ళీ లవ్ మ్యారేజ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది పోయింది. సరే ఈ స్టోరీ మీకు ఎట్లా అనిపించింది, మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మరిన్ని లైఫ్ స్టైల్ స్టోరీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్టోరీ కూడా మన ఛానల్లో రావాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేయండి. రోజు ఒక వీడియో అయితే మన ఛానల్ అయితే పక్కా పోస్ట్ చేస్తా. సో బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. అండ్ లైక్ చేయండి. అబ్బా లైక్ చేయకపోతే మన వీడియో అయితే రీచ్ అయితే లేదు. ఉంటాయిగా, బాయ్ బాయ్.